రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి అధ్యక్షతనలో మున్సిపల్ చివరి పాలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాంగ్రెస్ బ్యారస్ కౌన్సిలర్ల వాదోపవాదాల మధ్య కొనసాగింది. ఒకరికి ఒకరు దూషణలు చేసుకుంటూ సమావేశం కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని ఇరు పార్టీల కౌన్సిలర్లను నచ్చజెప్పి సమావేశాన్ని కొనసాగించారు. ఈ రోజుతో పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కమిటీ సభ్యుల పేర్ల మార్పులో గందరగోళం జరిగిందని అధికార పార్టీ నాయకులు సూచించిన పేర్లను కమిటీలో చేర్చారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు కమిషనర్తో వాగ్వివాదానికి దిగారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. नहीं लगे तो आप लोग का कितने जने टाइट में है, कितने जने टाइट में नहीं है, वो तो बोलना ना लगे। तुम बोलो तो, लेकिन ये बजट में कौन सा भी गली का बजट नहीं लगाए, डेवलपमेंट का ही लगाया, बोल रहे वैसा गली का मेरा गली को जो बोल के नको बोलो। आज तारीख बस मैं फिट ना नहीं उन्होंने मेरा पूरा पहले साल पूरा रेंट बैठना ముందు కౌన్సిల్ కు కూడా ఇదే మనం మెసేజ్ పంపిద్దామా, ఇట్లనే పెట్టుకోవచ్చా అని కాదు. బడ్జెట్ సార్ ఆఫీసర్స్ పోతే ఏమైతుంది, మన కౌన్సిల్ కు మనకు లేకుండా ఆఫీసర్స్ చూస్తే ఏమైతుంది. బడ్జెట్ అనేది ఎందుకు పెట్టాం, సరే సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ చేతికి పోతే ఏమైతుంది, మనం మన కౌన్సిల్ లో ఇప్పుడు చేయాలని ఏం లేదు కదా. నెక్స్ట్ వాళ్ళు చేస్తారు కదా. 2019 యాక్ట్ ప్రకారం ఈ కౌన్సిల్ మీటింగ్ యాక్చువల్లీ నిన్న ఎందుకు పెట్టలేదంటే నిన్న మొదలు పెట్టాలి నైట్ మేడం. ఇప్పుడు అయిపోయింది కదా, సెకండ్ టైం ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, ఇంకా మనకు పెట్టుకోగలుగుతాం. ముందు కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోగలుగుతాం. ఎందుకు పెట్టుకోవచ్చు, వాళ్ళు రోజుల ముందు ఇవ్వాలి. ఫస్ట్ నుంచి అక్షర కౌన్సిల్ అన్న విషయం ఉర్దూలో ఇవ్వాలని వాళ్ళు అడిగిరు, అందరూ అడిగిరు, అన్ని అడిగిరు. ఇప్పటి వరకు కూడా ఏం లేదు, అయిపోయింది ఈ రోజు లాస్ట్ మీటింగ్. जाता डालने का टाइमों का बोलती है, इलेक्शन होना बोले तो फिर कौन उनके जावेगा, ऑफिसर बोलता भाई देखो स्पेशल ऑफिसर करेंगे तो एक बोलेगा भाई ये मीटिंग में पास में हुआ, अब इलेक्शन है ना थोड़े दिन में करा लो बोलता टाइम पे रखते ना, कलेक्टर को भी जाना है, वो इसमें मजा लेना गाड़ी नहीं है तो ये बजट मीटिंग पोस्टपोन नहीं करना, मार्च में लगाना, मार्च में कैसा भी लगाना है, कलेक्टर साहब को भेजिए तो कलेक्टर साहब पूरा चेक करके लगाने का। 7.39 రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 138.76, పిఎస్ శానిటేషన్ వచ్చేసి ఇదంతా ఇన్కమ్ అన్నమాట 44.25, టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి మనకు వచ్చే ఆదాయం 646.3339, ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి వచ్చే ఆదాయం వచ్చి 838.54, మొత్తం రెవెన్యూ వచ్చేసి 31,87,79,000. అట్లనే ఎక్స్పెండిచర్ వచ్చేసి మన వేజెస్ సాలరీస్ అంటే మన ఎంప్లాయీస్కి ఇచ్చే జీతం వచ్చేసి 10,92,000 సంవత్సరానికి. శానిటేషన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అంటే వెహికల్ రిపేర్ అట్లాంటి ఏమైనా శానిటేషన్ టీచింగ్ పౌడర్ అవన్నీ 2,96,23,000. అలాగే పవర్ చార్జెస్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ వచ్చేసి 4,27,60,000. అలాగే లోన్ రిపేమెంట్స్ అంటే లోన్ మనం తీసుకున్న రిపేమెంట్స్ 50 లక్షలు. గ్రీన్ బడ్జెట్ అంటే మనకు వచ్చిన ఆదాయంలో 10% గ్రీన్ బడ్జెట్ పోతుంది గ్రీనరీ గురించి, అది వచ్చేసి 318.78 అండి. ఇంజనీరింగ్ సెక్షన్ మెయింటెనెన్స్ వచ్చేసి 3,58,12,000. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 351.96, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 13 లక్షలు. మన వన్ బ్యాలెన్స్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 93.36, పబ్లిక్ అమ్యూనిటీస్ ఎక్స్పెండిచర్ 65 lakhs, వార్డ్ వైజ్ వర్క్ ఎక్స్పెండిచర్ 170.00. మొత్తం రెవెన్యూ మన ఆదాయం వచ్చేసి 31,87,79,000. మళ్ళీ మన ఎక్స్పెండిచర్ వచ్చేసి 30,83,05,000. అలానే మనకు వచ్చే ఇన్కమ్ గ్రాంట్స్
నాన్ ప్లాన్ గ్రాంట్ వచ్చేసి 5,80,00,000, ప్లాన్ గ్రాంట్స్ వచ్చేసి 10,50,00,000, అదర్ గ్రాంట్స్ వచ్చేసి 4,70,00,000. టోటల్ మనకు రెవెన్యూ వచ్చేది 21,00,000.00. అందులో మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోతుందండి. నాన్ ప్లాన్ గ్రాంట్ 580.00, ప్లాన్ గ్రాంట్స్ 1050, అదర్ గ్రాంట్ 470, మొత్తం 21 crores మొత్తం ఎక్స్పెండిచర్. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 1/4/2024కి 18,54,000. టోటల్ రిసిప్ట్స్ వచ్చేసి 53,8,79,000. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 53,4,04,05,000. సర్ప్లస్ వచ్చేసి 23.28. ఇది మన इनकम ఇది ఒక एक्सपेंडिचर అట్లనే राहुल गांधी का प्रोग्राम कैंसिल होने के बाद ये उर्स का जो फ्लेक्स लगा है ना उसमें वो पैसे इसमें एडजस्ट करेगा। राहुल गांधी का जब प्रोग्राम था ना फ्लेक्सों के लिए 100 या 50 फ्लेक्सों के लिए पैसे बने थे, वो प्रोग्राम कैंसिल होने के बाद उर्स के टाइम फ्लेक्स पैसे जब बन रहे थे तो ऑलरेडी पहले से बने हुए हैं, प्रोग्राम कैंसिल हुआ, लिहाजा ये प्रोग्राम इसमें कर दो बोल के बोलने के बाद खामोश बैठ गए। एडजस्टमेंट करे भाई मैं क्या करूं अश्विन, आप जो पूछो उसकी क्लैरिटी में दे दिया ना, आप जो पूछो उसकी क्लैरिटी दे दिया, बात खत्म मैं छोड़ दो। आप जो पूछे पुरुष का पूछा मैं बोला आपको वो छोड़ दो। आप जो पूछा बोला ना मैं उसकी क्लैरिटी दे दिया ना, मैं मुझे पूछ रहा बाकी सब तू भाई बोल दिया ना, भाई तुमको बोल दिया ना, भाई तुमको बोल दिया ना, वो छोड़ दो यार, मैं तुमको बोला ना बोला बात खत्म, छोड़ दो, बैठ जाओ बैठ जाओ। अरे बोला ना जी साहब का वो बोला ना, मैं दूसरी बात बोला क्या मैं 1 मिनट वेट कोई बात बोला मैं शफी भाई बात पुरुष का बात कर रहा, आप बात पुरुष का करे उसके दिन क्या हुआ साथ में मैं क्लैरिटी दिया नहीं दिया, मैं दिया नहीं दिया उसके पैसे बने उसके दिन क्या हुआ मालूम आपको, आप ऐसा नहीं शफी भाई मैं एक 2 मिनट बैठ मैं उसके बाद చేసాం దానికి అడ్జస్ట్మెంట్ చేసాం. ఇంకో కట్టిన రిసిప్ట్ చూసాం. సార్ ఓకే నేను పాయింట్ తీసిన విషయంలో మన జడ్పీలో ఆర్డర్ ఉన్న దానిలో వేసి అందుకు 4 చెప్పాడు దాని విషయంలో నేను చెప్పినంటే నీది ఒక ఫ్లెక్స్ గురించి ఏమన్నా నేను ఏదైనా ఒక ఫ్లెక్స్ గురించి వాడానా ఒక విషయం నాకు ఒక పాయింట్ చెప్పండి సార్. నేను వేరే నన్ను మాట్లాడిస్తావా? నువ్వు చెప్పుకున్నా సార్ నన్ను మాట్లాడిస్తావా? మాట్లాడలే కదా, నేను నా ఫ్లెక్స్ గురించి మాత్రమే వాడాను. నేను దాని గురించి వాడాను. కాల్ చేసిరు, తర్వాత నేను కూడా కాల్ చేసిరు. కాల్ చేస్తే నేను ఏం చెప్పినా, నేను ఫ్లెక్స్ పెట్టుకోవాలని చెప్పలేదు. ఆ రోడ్డు అడ్డం వస్తుంది, టర్నింగ్ ఉంది, యాక్సిడెంట్ అవుతుంది, కొంచెం జరిపి పెట్టుకోమని చెప్పాను. దానికి ఎమ్మెల్యే గారు కూడా యాక్సెప్ట్ అయ్యారు, మీరు కూడా యాక్సెప్ట్ అయ్యారు. దాని మీద అర్థమైతే ఇదంతా న్యూస్ అండి నాకు మేము ఏ ఫ్లెక్స్ గురించి మాట్లాడలేదు సార్. మీకు వీరలక్ష్మి గారు నెక్స్ట్ టైం వచ్చి అక్కడ రిపీట్ కాదు, ఏమైనా ఉంటే వాళ్ళ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక బండి ఎంగేజ్ మాట్లాడే జడ్జింగ్ మిషన్ అది ఇప్పుడు వాటర్ తీసుకొని ఏమైనా ఛార్జ్ చేస్తారా, మనం పే చేయాలి దానికి ఏమన్నా ₹1 కూడా నువ్వు పే చేయాలి. మున్సిపాలిటీ పే చేయాలి. ఎవరు అడిగారు? అడిగారు ఆధార్ బాబీ అడిగారు రేపు 4,000 పంపిమనంటే అది పే చేయాలని చెప్పేసి అన్నారు. అట్లా కదా మనం హైరింగ్ మీరు మనం ట్రాక్టర్ హైర్ చేస్తాం. మీకు ఎప్పుడు అది నిన్నటి నుంచే జడ్జింగ్ మిషన్ ఉన్నది. రేపటి నుంచి మీ వాటాల అవసరం ఉన్నది తెప్పించుకోవచ్చు, చేయొచ్చు. జేసీబీ రేట్లు ఉన్నాయి, మనకు జేసీబీ రేట్లు ఉన్నాయి. ఒకటి ప్రిపేర్ అయింది. రోజుల నుంచి దాదాపు నెల 2 నెలల నుంచి ఫోన్ చేస్తే జేసీబీ ఇప్పుడు మన కొత్త జేసీబీ ఉంది. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆ మెయింటెనెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేపిస్తే ఇబ్బందులు రావు సార్. ఈ జెట్టింగ్ ఫిషింగ్ కానీ జేసీబీ కానీ వచ్చేది జూన్లో వర్షాకాలం, అకాలంగా వర్షాలు పడితే మళ్ళీ రోడ్ల మీద మన మొత్తం డెబ్రీస్ రోడ్ మీదనే ఉంటాయి. దానికన్నా ముందు ఈ సమ్మర్లో ఎలాగో కౌన్సిల్ అవుతాయి. మీరు కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేసుకొని ఏదైతే చెరువులో కాకుండా వార్డులు ఉన్నాయి, ఈ పెద్ద నాలా ఉంది, ఈడికెళ్ళి నాసాపేట నుంచి మొత్తం వార్డ్ 6 వరకు మా వార్డుల మరి మక్కా మసీద్ ఏరియా అంతా వాటర్తో నిండిపోయింది. ఏంటంటే ప్రైవేట్ గానే చేసి మేము హై చేస్తున్నాం సార్. ఆ ఇబ్బందులు రాకుండా ఈ జెట్టింగ్ మెషిన్ ఇవన్నీ తీసుకుంటే బాగుంటుంది. కాలేదు ఇంకా భవిష్యత్తు 260 మంది పేర్లు వచ్చినాయి సార్. ఇందిరమ్మ ఇళ్ళకి 260 మందికి ఇస్తారా? 6 మంది కూడా ఇయ్యరు.
అవునా కదా మీరే చెప్పండి ప్రాక్టికల్ రికమెండేషన్ కాబట్టి ఇప్పుడు నేను పొద్దున డిసైడ్ చేసుకోండి ఎవరు అదే కౌన్సిలర్ నేను ఉండాలా కమిటీ మెంబర్లు ఉండాలి కదా కౌన్సిలర్ అయిపోయింది మాది కమిటీ మెంబర్లు అయితే ప్రామాణికం కదా మరి కమిటీ మెంబర్లు మా ప్రమేయం లేకుండా జరిగిందే కదా పేరు నేను ఏమంటున్నా సార్ ఒకటే క్వశ్చన్ సార్ ఒకటే క్వశ్చన్ మా ప్రమేయం లేకుండా మా వార్డులలో కమిటీ ఎట్లా మారినాయి ఇది నేను అడిగే ప్రశ్న మైనారిటీ ఒకటి కరెక్ట్ ఉంది మిగతా దాంట్లో బీసీ మహిళ ఉందా ఇంకోటి పేరు చేంజ్ అయినాయో టోటల్ టీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్ చేంజ్ ఎందుకు చేంజ్ కాదు కాంగ్రెస్ కౌన్సిలర్ ఎందుకు చేంజ్ కాదు నువ్వు బీజేపీ టీఆర్ఎస్ ఉన్న ఏరియాలోనే కమిటీలు చేంజ్ అయినాయి ఎవరు ప్రోత్సాహం వల్ల చేంజ్ అయినాయి సార్ కాంగ్రెస్ కౌన్సిలర్ చాలా కమిటీలు సేమ్ ఉన్నాయి ఆడ కూడా చేంజ్ కావాలి కదా ఆడ కూడా కౌన్సిలర్ కాంగ్రెస్ వాడు ఉంటే అంటే ఏమన్నా సార్ ఇందిరమ్మ కమిటీలో అవకతవకలు జరిగినాయి ఇది వాస్తవమా కాదా ఫస్ట్ చెప్పాలని అవకతవకలు జరిగినాయి సార్ ఇది వాస్తవమా కాదా ఇందిరమ్మ కమిటీలు అనే వల్ల కాంగ్రెస్ కమిటీలు అనడం చాలా మంచిది ఇంకా ఉత్తమమైన పని ప్రతిపక్షాల మీద కక్ష కట్టి మరి మా మీద మీరు పేరు చేంజ్ చేసి పేరు ఇచ్చిన తర్వాత పేరు ఓకేన తర్వాత పేరు చేంజ్ చేసినప్పుడు కూడా ఉన్న వాడు కౌన్సిలర్ కూడా చెప్పలేదు అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మా వార్డులో పేరు చేంజ్ చేసి సార్ ఇంత చెప్పాలి సంతకం ఉంది మీరు సంతకం పెట్టి ఆమోదం చేసి ఓకే చేసి తర్వాత ఎవరి కమిటీలో చైర్మన్ తెలియకుండా మన కమిటీ ఎందుకు వచ్చింది ఆ ప్రజలకు మీరు ఇప్పుడు ఉన్న కమిటీలో ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్ లిస్ట్ ఉంది పాత లిస్ట్ మొత్తం మారినాయి సార్ అది కూడా ఓన్లీ బీఆర్ఎస్ వార్డులలో బీజేపీ వార్డులలో ఎంఐఎం వార్డులలో జరిగింది అంటే ప్రతిపక్షాల సంబంధించిన కౌన్సిలర్ దగ్గర ఒక్కడు కూడా చేంజ్ చేయాలి అది కూడా రాజేందర్ కౌన్సిలర్ ఏరియాలో చేంజ్ అయ్యింది మళ్ళీ మిగతా కౌన్సిలర్ ఏరియాలో చేంజ్ చేయాలి ఇప్పుడు దీని తర్వాత కూడా కౌన్సిలర్ అయిపోయిన తర్వాత కూడా చైర్మన్ చేంజ్ చేస్తారు ఆ కంపెనీలో ఉన్న చైర్మన్ చెప్పండి సార్ కౌన్సిలర్ అయిపోయిన తర్వాత కమిటీకి సంబంధించిన చైర్మన్ చేంజ్ చేస్తారా మన వాడాల్సిన చూసి ట్రాన్స్పరెంట్ సార్ మేము అడిగిన ప్రశ్న కూడా మీకు సమాధానం చెప్తున్నాను కమిటీ పేర్లే మార్చిన ఎందుకు లిస్ట్ మార్చారని ఏం గ్యారంటీ ఉంది ఎందుకు కాబట్టి కొంత ఫండ్ వచ్చిన వాళ్ళు కూడా మాతోనే ఎక్కువ మా సార్ మాకు కోటు కూడా తెలుసు మా డిప్యూటీ సాబ్ కూడా తెలుసు మా చైర్మన్ అధ్యక్షతనే జరిగింది మా వార్డుల కంటే ప్రతిపక్షాల వార్డులకు ఎక్కువ ఇచ్చినప్పటికీ మేము ఒప్పుకున్నాం ఎందుకు అక్కడ అభివృద్ధి అవసరం ఉంది అని మాకు సంజాయించి చెప్పారు అంత పారదర్శకంగా మేము ఉన్నప్పుడు ఈ కమిటీల విషయంలో మాకు కూడా మా పేరు మార్చడమే సార్ పోయినసారి కూడా కమిటీలు వేసాం కానీ కౌన్సిలర్ ఏ పేరు చెప్తే అదే పేరు కమిటీ వేసాం కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ప్రతిపక్షాలు ఎవరైనా కమిటీనే ఉంచాం ఏమైనా ఈ బీజేపీ వాళ్ళు అప్పుడైనా ప్రతిపక్షం ఎప్పుడైనా ఉంటుంది వాళ్ళు చెప్పిన కమిటీలే
हमको पूछ के नहीं देख रहे, कांग्रेस गवर्नमेंट है हमको पूछ के नहीं देख रहे, ठीक है आप जाके बोले, हम खामोशी बैठे, बीच में उठे नहीं, बोले नहीं, करे नहीं, क्या लग रहा है ना, बोले नहीं, करे नहीं। मैं पूरे काउंसिलरों से मैं सवाल कर रहा हूँ, पूरे काउंसिलरों, इससे पहले काउंसिल मीटिंग के अंदर मेरे ऊपर SC/ST केस लगे, पूरे काउंसिलरों से मैं सवाल कर रहा हूँ, मैं उस टाइम SC/ST की गाली दिया क्या? जब नहीं देने के बाद मेरे ऊपर केस लगे तो पूरे काउंसिलर है कि क्या फायदा भाई? जब जुल्म ना हुआ मेरे ऊपर, जब गलत नहीं हुआ, बात कर सकते हैं ना? नहीं, एक मिनट ठहरो, मैं पूरा बोले मत बात कर। मैं पूरे काउंसिलरों को बोला, मैं अरे भाई मैं SC/ST की गाली दे दिया, मेरे ऊपर केस लगे, फिर क्या है? अरे नहीं भाई हमारे ऊपर से प्रेशर है, मुझे बोले। फिर जब तुम्हारे गवर्नमेंट इंसाफ नहीं दिखा तो आके बोल लिए, कर लिए। भाई कांग्रेस वाले चिल्लर हिल्लर किसी को बोलने का तरीका दिए हो, नहीं बोलना हो, तुम्हारी बात तुम रखिए, कमिश्नर साहब सब सामने रख लो, बात कर लो, सब कर लो, मगर पूरों को इसके अंदर लाके निचड़ना अच्छी बात नहीं है। एक्चुअली क्या है, दो एजेंडा నువ్వు కనీసం చూసుకోవాలి, మన చిన్న ఏదో అది రిజాల్వ్ చేసి ఇమ్మీడియట్ చేయండి, గ్రూప్ లో డిలీట్ చేయాలి, గ్రూప్ లో డిలీట్ చేయాలి.